గోదావరి స్టైల్‌లో పెసర వడియాలతో కోడిగుడ్డు పులుసు అయితే చేశానండి. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అందుకే ఈ వీడియోని మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పెసర వడియాలు అయితే వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే పాన్ లో కొద్దిగా పసుపు వేసుకుని అందులో ఎగ్స్ అయితే వేసుకుంటున్నానండి. ఎగ్స్ అన్ని కూడా వేగిన తర్వాత తీసేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకుని వేయించుకుంటున్నాను. అలాగే చీరుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి. అవి వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే విధంగా అయితే వేయించుకున్న తర్వాత ఇందులోనే టమాటోస్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. టమాటోస్ అన్ని కూడా ఇలా మెత్తగా ఉడికేలా అయితే ఉడికించుకున్న తర్వాత ఇందులో స్పూన్ కారం వేసుకుని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. అలాగే నేను పులుపుకి సరిపడంత చింతపండు రసాన్ని కూడా తీసుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా పులుసు సగం ఉడికిన తర్వాత ఎగ్స్ వేసేసుకుని పెసర వడియాలు అయితే వేసేసుకోవాలండి. ఒకసారి వడియాలన్నీ కూడా మునిగేలా అయితే మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోండి. అలా ఉడికిన తర్వాత కర్రీ అయితే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఒకసారి పులుసుని ట్రై చేయండి. డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.